సైదులు సో ఇప్పటివరకు వచ్చిన ఫలితాలను చూసి బీఆర్ఎస్ వాళ్ళు ఏమని చెప్తున్నారు? ఎందుకంటే మొత్తం 2581 మున్సిపాలిటీ వార్డులు ఉంటే బీఆర్ఎస్ 462 స్థానాలు అయితే కైవసం చేసుకున్నట్టుగా తెలుస్తుంది. సో బీఆర్ఎస్ వాళ్ళు ఏం చెప్తున్నారు? ప్రజెంట్ అక్కడ ఎలా ఉంది? అలాగే ఇక్కడ క్యాంప్ రాజకీయాలకు కూడా తెరలేపుతున్నట్టు కొన్ని సందర్భాల్లో చూస్తున్నాం. డీటెయిల్స్ ఏంటి? ఎస్ మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ప్రస్తుతం మనం తెలంగాణ భవన్లో ఉన్నాము. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మరి కాసేపట్లో తెలంగాణ భవన్కి వస్తారని చెప్తున్నారు. 4 గంటలకి తెలంగాణ భవన్కి బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ఇక్కడికి రానున్నారు. ఆయన వచ్చిన తర్వాత బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి ఎమ్మెల్యేలు, బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా ఇక్కడికి రాబోతున్నారు. ప్రస్తుతం ఫలితాలు చూస్తుంటే కొంత డిలే అవుతుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. ఎందుకు డిలే అవుతుంది ఏంటి అనేది కూడా ఖచ్చితంగా ఎన్నికల కమిషన్ సమాధానం చెప్పాలని కూడా ప్రధానంగా డిమాండ్ చేసే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే కొన్ని చోట్ల కాంగ్రెస్ అధికార దుర్వినియోగానికి పాల్పడుతుందనేది కూడా ఒక ఆరోపణ బీఆర్ఎస్ పార్టీ చేసే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల నైతిక విజయం బీఆర్ఎస్ పార్టీది అని కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. రాష్ట్ర వ్యాప్తంగా కారు అవా కొనసాగిందని కూడా చెప్తున్నారు. అధికారం కాంగ్రెస్ పార్టీకి ఉన్నప్పటికీ కూడా ప్రజలు బీఆర్ఎస్ పార్టీకి పట్టం కట్టే దిశగా చాలా వరకు వార్డులలో అత్యధికంగా బీఆర్ఎస్ పార్టీ వార్డులు గెలిచిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులందరూ కూడా చెప్తున్నారు. కొన్ని స్థానాలు మొదటి ఫలితమే మాకు ఒక సంతోషాన్ని ఇచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. గడ్డి పోతారం అది మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అది మనకి ఈరోజు మున్సిపల్ ఎన్నికల సందర్భంగా కౌంటింగ్ ప్రారంభంగానే మొదటి ఫలితం గడ్డి పోతారం. సో ఆ మున్సిపల్ బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకుంది. సో అది మాకు చాలా కలిసి వచ్చిందని చెప్పేసి కూడా చెప్తున్నారు. సో అది ఖచ్చితంగా కొనసాగుతుందని చెప్పేసి భావించినప్పటికీ అక్కడక్కడ కొంత నిరాశగా కొన్ని ఫలితాలు వచ్చాయని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. అయినా సరే ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీని ఆదరిస్తున్నందుకు ప్రజలకి మేము ధన్యవాదాలు చెప్తామని చెప్పేసి కూడా మరి కాసేపట్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ తెలంగాణ భవన్కి వచ్చిన తర్వాత ఒక స్టేట్మెంట్ అయితే ఇచ్చే అవకాశం అయితే కనిపిస్తుంది. చాలా చోట్ల హంగు వచ్చింది కాబట్టి సో మేము గెలిచే అవకాశాలు ఉన్నాయి. సో కొంతమంది మద్దతుతోటి ఖచ్చితంగా మున్సిపల్ పీఠాలను కైవసం చేసుకుంటామని చెప్పేసి కూడా చెప్తున్నారు. కార్పొరేషన్లకు సంబంధించి 7 కార్పొరేషన్లు తెలంగాణ రాష్ట్రంలో కాబట్టి సో అవి ఫలితాలు మరి కాసేపట్లో వెలువడనున్నాయి కాబట్టి సో ఒక 2 కార్పొరేషన్లు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కాబట్టి మిగిలిన మున్సిపాలిటీలు 116 మున్సిపాలిటీలకు సంబంధించి అత్యధికంగా వార్డులలో బీఆర్ఎస్ పార్టీ విజయం సాధించిందని గట్టి పోటీ కాంగ్రెస్కి ఇచ్చిందని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. సో ఎక్స్ వేదికగా చాలామంది బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి నాయకులందరూ కూడా పోస్ట్ చేస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అయితే మనకి తెలంగాణలో ఇప్పటివరకు 14 మున్సిపాలిటీలు హంగు వచ్చింది కాబట్టి సో అక్కడ బీఆర్ఎస్ పార్టీకి కొంత అనుకూలమైన ప్రభావం ఉంటుందని చెప్పేసి బీఆర్ఎస్ పార్టీ భావిస్తుంది. జిన్నారం, జమ్మికుంట, బెల్లంపల్లి, ఆసిఫాబాద్, కోహీర్, ఆలంపూర్, జనగామ, ఇస్నాపూర్, జహీరాబాద్, అలియాబాద్, మంచిర్యాల, కే సముద్రం, దేవరకద్ర, అమర్చింతలో హంగు వచ్చింది కాబట్టి అమర్చింతలో ఒక వార్డు సిపిఎం వచ్చింది కాబట్టి సో సిపిఎం పార్టీతో పొత్తు పెట్టుకుంటే ఖచ్చితంగా అక్కడ మేము మున్సిపల్ పీఠం కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని బీఆర్ఎస్ పార్టీ ధీమా వ్యక్తం చేస్తుంది. కే సముద్రంలో కూడా ఖచ్చితంగా మేము మున్సిపల్ పీఠం కైవసం చేసుకుంటాము అని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తుంది బీఆర్ఎస్ పార్టీ. కాబట్టి అన్ని చోట్ల కూడా బీఆర్ఎస్ కారు అవా కొనసాగింది. చాలా చోట్ల అధికార దుర్వినియోగానికి కాంగ్రెస్ పాల్పడినప్పటికీ కూడా ప్రజలు మాత్రం బీఆర్ఎస్ పార్టీ వార్డులలో ఎక్కువగా కారు గుర్తుకు ఓటేశారు అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ నాయకులు చెప్తూ వస్తున్నారు. కాబట్టి కొన్ని చోట్ల ఎక్స్ అఫీసియా ఓట్లతోటి కాంగ్రెస్ మున్సిపల్ పీఠాలు కైవసం చేసుకునే అవకాశం ఉంటుందని చెప్పేసి కూడా అంటున్నప్పటికీ కూడా నైతిక విజయం మాదే అని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ అయితే చెప్తుంది. కాబట్టి మనకి సాయంత్రానికి ఒక స్పష్టమైన ఫలితాలు వచ్చే అవకాశం ఉంది కాబట్టి సో దాని తర్వాత ఫలితాలు పూర్తిగా అంటే మనకి తెలంగాణ రాష్ట్రంలో 116 మున్సిపాలిటీలకు సంబంధించి స్పష్టమైన ఫలితాలు మనకి సాయంత్రం వెలువడిన తర్వాత తెలంగాణ భవన్లో బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మీడియాతో మాట్లాడే అవకాశం అయితే కనిపిస్తుంది. కాబట్టి చూడాలి ఏం మాట్లాడతారు ఏంటనేది కూడా. ఎందుకంటే గ్రామ పంచాయతీ ఎన్నికల్లో ఏ విధంగా అయితే సత్తా చాటామో మున్సిపాలిటీకి సంబంధించి అదేవిధంగా కార్పొరేషన్లో కూడా అంతే సత్తా చాటాము, కారు అవా కొనసాగిందని చెప్పేసి కూడా ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం తెలంగాణ భవన్లో కొంతమంది బీఆర్ఎస్ పార్టీ చెందినటువంటి నాయకులు ఒకరు వస్తున్నారు. సో మరి కాసేపట్లో కేటీఆర్ వచ్చిన తర్వాత పెద్ద ఎత్తున బీఆర్ఎస్ పార్టీ నాయకులందరూ కూడా తెలంగాణ భవన్కి అయితే చేరుకునే అవకాశం అయితే ఉంటుంది. శాలిని చూడాలి మరి మనకి స్పష్టమైన ఫలితాలు సాయంత్రం వెలువడిన తర్వాత ఎన్ని వార్డుల్లో బీఆర్ఎస్ పార్టీ గెలిచింది, ఎన్ని మున్సిపాలిటీలు బీఆర్ఎస్ పార్టీ కైవసం చేసుకునే అవకాశం ఉంది అనే దానిపైన కూడా మనకి ఒక క్లారిటీ వచ్చే అవకాశం అయితే ఉంది. తర్వాత ఇక క్యాంపు రాజకీయాలకు నిన్నటి నుంచే తెరలేపుతున్నారని చెప్పేసి కూడా బీఆర్ఎస్ పార్టీ చెప్తూ వస్తుంది. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ కూడా అభ్యర్థుల్ని కొందరు కాంగ్రెస్ పార్టీ చెందినటువంటి నాయకులు అధికార దుర్వినియోగానికి పాల్పడి వారిని
కొంత డబ్బు ప్రలోభాలతోటి లొంగ తీసుకునే ఆస్కారం ఉంటుందని చెప్పేసి ముందే భావించి క్యాంపు రాజకీయాలు కూడా బీఆర్ఎస్ పార్టీ చేసింది. కాబట్టి సూర్యాపేటలో కూడా క్యాంపు రాజకీయం చేసినట్టు కూడా మనకి పెద్ద ఎత్తున వార్తలు వచ్చాయి. కొన్ని చోట్ల కూడా క్యాంపు రాజకీయాలు బీఆర్ఎస్ పార్టీ చేసినట్టు